నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, జగన్ గారు ఎంతమంది ఏమి చెప్పినా ఆయన మళ్ళీ కూడా ప్రజల ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి ఒకటే మాట చెప్పారు. మొన్నన్నది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసమే అక్కడ వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తారు, దానివల్ల విజయవాడ వరద ముంచెత్తింది అని చెప్పి మళ్ళీ ధైర్యంగా అదే మాట చెప్తున్నారు. అయితే ఇప్పుడు కొంచెం పరిస్థితి చూస్తేనేమో ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే లింగంనేని గెస్ట్ హౌస్లో నివసిస్తూ ఉంటారో అక్కడ వరద నీరు వచ్చింది. అక్కడ ఉండలేకే ఆయన కలెక్టరేట్లో దగ్గర ఎక్కడో ఉండి అక్కడ నుంచి పని చేస్తున్నారు. కానీ దాన్ని ఏమో ఆయన బిల్డప్ ఇస్తూ నేను ఇక్కడ నుంచి పని చేస్తున్నాను అన్నట్లుగా, అంటే సర్వీస్ చేయడం కోసం ఇక్కడ ఉన్నాను అన్నట్లుగా చెప్పి కవర్ చేసుకుంటున్నారని కూడా అన్నారు జగన్ గారు. ఏమంటారు అసలు? అంటే మామూలుగా ఇట్లాంటి విపత్తులు ఇవి వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం అనుకూలంగానో ప్రతికూలంగానో ఆడుతూ ఉంటారు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షం విమర్శిస్తుంది, ప్రతిపక్షం ఏమీ పనులు చేయకుండా చేసే వాళ్ళ మీద రాళ్ళేస్తుందని ప్రభుత్వం అంటుంది. సరే, ఆయన ఏదో ఆడ ఇంట్లో ఉండలేక కలెక్టరేట్లో అంటే చంద్రబాబు గారు ఉండాలనుకుంటే ఎక్కడ ఉండకూడదు, ఈ కలెక్టరేట్లోనే ఉండాలి. ఆయన ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కడైనా ఉండొచ్చు కదా ఆయన. ఒకటి. రెండోది ఏమిటంటే జగన్ గారు పదే పదే అనడం వల్ల ఏం జరుగుతుందంటే, అసలు ఇప్పుడు వాస్తవం ఎవరు చెప్పాలి? ప్రభుత్వము ఏదో ఒక విచారణను అదనో ఇదనో వేసి ఏమి లేదా, అసలు బుడమేరు ప్రవాహ వేగం ఇంత, అసలు కృష్ణానది నిండా నీళ్లు ఉన్నాయి, బుడమేరు ఎత్తినా ఎత్తకపోయినా విజయవాడ మునిగేది అయితే ఖాయము, కానీ అక్కడ ఎత్తాల్సిన వెలగలేరు దగ్గర లాకులు ఎత్తాల్సిన అవసరం ఖచ్చితంగా ఏర్పడింది అని వీళ్ళు అంటారు. జగన్ గారు ఏమో లేదు మీరు అమరావతి మీ ఇల్లు మునిగిపోతుంది, కరకట్ట దగ్గర ఇల్లు మునిగిపోతుంది కాబట్టి మీరు విజయవాడ ప్రజల్ని, లక్షలాది ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారు, ఎంతోమంది చావులకు మరణాలకు కారణమయ్యారు అనేది ఈయన ఆరోపణ. వాస్తవంగా ఏమిటంటే, సరే నిజాల సంగతి పక్కన పెడితే నిజంగా జరిగింది ఏమిటంటే, అధికారులు ఉండాల్సినంత అప్రమత్తంగా లేకుండా హెచ్చరికలు జారీ చేయలేదు ప్రజలకి. అరే బాబు, మీకు ప్రమాదం ఉంది, మీరు ఇల్లు ఖాళీ చేయండి, మీకు విలువైన వస్తువులు ఏమైనా తీసుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోండి అని ఏ దశలోనూ హెచ్చరిక లేకపోవడం వల్ల ఏదో వచ్చాయిలే నీళ్లు అనుకున్నారు. కానీ అవి పూర్తిగా తమ ఇళ్ళు మనం అప్స్టేర్లో ఉన్నా సరే మునిగిపోయే పరిస్థితి వస్తుందని, తమ వస్తువుల్ని ఏమీ కూడా తాము భద్రపరచుకోలేని పరిస్థితి, దుస్థితి ఒకటి దాపురిస్తుందనే విషయం ప్రజలకు తెలియదు. ప్రజలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకి ప్రభుత్వం చెప్తూ ఉంటుంది, మేము అవి చేస్తున్నాము, ఆ సహాయక శిబిరాలు పెట్టాము, నీళ్లు అందిస్తున్నాము, మందులు అందిస్తున్నాము, భోజనం అందిస్తున్నాము అని చెప్తూ ఉంటుంది. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, అన్ని లక్షల మంది ప్రజలకి సహాయక చర్యలు చేపట్టాలి అంటే ఎన్ని వేల మంది ఉంటే సాధ్యమవుతుంది? అన్ని వేల మంది సిబ్బంది ఇక్కడ ఉన్నారా, పనిచేస్తున్నారా? వాళ్ళు మనుషులే కదా, 24 గంటలు పనిచేయలేరు కదా. ఒక మనిషి ఎన్ని గంటలు పనిచేయగలుగుతాడు? 8 గంటలు పనిచేస్తాడు. అంటే మీకు కనీసం ఒక 40-50 వేల మంది సిబ్బంది ఉంటే తప్ప వీళ్ళు ప్రజలకు ఇప్పుడు వచ్చిన ఇబ్బందులు కష్టాలు తీర్చడం అనేది అంత ఈజీ కాదు. సహజంగానే ప్రజలు ఎప్పుడైతే తమ ఇబ్బందుల్లో ఉంటారో తమ కష్టాలు ప్రభుత్వం తీర్చాలంటే అందరికీ తీర్చలేదు. ఇప్పుడున్న యంత్రాంగంతో వీళ్ళు అందరి కష్టాలు తీర్చలేరు, అది వాస్తవం. తీర్చలేనప్పుడు, తమకు కష్టాలు ఉన్నప్పుడు ప్రజలు నిజాలతో సంబంధం లేకుండా ఏది తమకు అనుకూలంగా ఉంటుందో అదే నమ్ముతారు. చాలామంది జగన్ గారు ఎక్కడ సక్సెస్ అయ్యారంటే, నిజాల సంగతి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుంది కాబట్టి జనం మీదకి నీళ్లు వదిలారు అనేదాన్ని ఎక్కువ మంది జనం నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ ఆస్తులు పోయాయి, వాళ్ళ మనుషులు కోల్పోయారు, వాళ్ళ విలువైన వస్తువులు పోయాయి, వాళ్ళ ఇళ్ళు పోయాయి, వాళ్ళ పశువులు పోయాయి. ఈ పరిస్థితుల్లో ఏమో దీంట్లో నిజమే ఉన్నట్టుంది, ఎందుకంటే ఈ నీళ్ళు మునిగిపోయింది అనేది మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. అమరావతిలో నీళ్ళు వచ్చాయనేది వాస్తవం. సరే, ఎంత మేరకు వచ్చాయి, మీరు అమరావతి మీద దుష్ప్రచారాలు చేయకండి చంద్రబాబు గారు అంటారు. సరే, ఇక్కడ దుష్ప్రచారమా అనుకూల ప్రచారమా అనేది కాదు, పక్కన పెడితే నీళ్ళు వచ్చాయనేది వాస్తవం. ఈ నీళ్ళు మునగకూడదని చెప్పి నీళ్లు వదిలారు అనే ఒక ప్రచారము లేదా అది వాస్తవము, అవన్నీ ఏదైనా కావచ్చు, కానీ దాన్ని జనము నమ్మడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకు ఆస్కారం ఉందంటే జనం తమకు అనుకూలమైందని నమ్ముతారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలా నమ్మారు? మీరు చెప్పారు కదా, జగన్ భూములన్నీ లాక్కుంటాడు, ఫినిష్, మీరు పాస్బుక్ల్లో ఆయన బొమ్మ వేసుకున్నాడు, ఒక్క సెంటు కూడా మీకు భూమి దక్కదు అని మీరు బెదిరిస్తే జనం మొత్తం నమ్మారా లేదా? మరి అది నమ్మినప్పుడు ఇప్పుడు ఎవరి భూములు ఎక్కడ ఉన్నాయి కదా, అందరివి. ఇప్పుడు మీరు వచ్చి ప్రొటెక్ట్ చేసింది ఏమి లేదు, ఎవరి భూములు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి జనము తమకు అనుకూలమైందని నమ్ముతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఆయన వచ్చి కలెక్టరేట్లో అని బిల్డప్ ఇచ్చేస్తున్నాడు అని అంటున్నారు కదా. బిల్డప్ సంగతి పెట్టి పక్కన పెడితే ఆయన ఈ వయసులో కూడా వచ్చి పనిచేస్తున్నాడు. కానీ ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమంటే, మిగతా వాళ్ళు ఎవ్వరూ మాట్లాడడం లేదు.
అంటే ఇవన్నీ విలేకరులు అటుది పడితే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒక లేని వివాదాన్ని సృష్టిస్తారేమో అని ఎవరు మాడద్దండి, ఏమైనా ఉంటే నేను సమాధానం చెప్తానని ముఖ్యమంత్రి గారే ఏదో ఒక ఆదేశాలు ఇచ్చినట్టున్నారు. అందుకని ఎవరు మాట్లాడడం లేదు. చూడండి, వరదలకు సంబంధించి మిగతా వాళ్ళు ఎవ్వరు నో కామెంట్స్. చంద్రబాబు నాయుడు గారే అన్నీ తానే దగ్గరుండి చేయిస్తున్నారు. ఇది ఈ ముందు ఏమిటంటే రాజకీయాలు వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా అనే దానికంటే ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎలా ప్రజల్ని ఇంకా వాళ్ళని బయటికి తీసుకురావాలి, ఇంకా ప్రాణ నష్టం, ఎందుకంటే వ్యాధులు ఎక్కువైతాయి. ఎప్పుడైతే వరద వచ్చి ఆ బురదంతా ఇరుక్కొని నీళ్ళన్నీ నిలువ ఉన్న చోట అనేక రకాల అంటువ్యాధులు వస్తాయి. ఈ అంటువ్యాధుల నుంచి వీళ్ళు అసలే 3-4 రోజులుగా తిండి తిప్పలు మంచినీళ్ళు లేక వీక్గా ఉండారు, అంటే బలహీనంగా ఉండారు. బలహీనంగా ఉన్న వారి మీద ఈ అంటువ్యాధులు ఇవన్నీ కూడా సులభంగా దాడి చేస్తాయి. అంటే మీకు ఇమ్యూనిటీ ఉండదు కదా మనుషులు. ఇప్పుడు ఈ అంటువ్యాధులు ఇవన్నీ దాడి చేస్తే ఇప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజల్లో చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వీళ్ళని కాపాడడం ఎలా? దీనికి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుని ఇప్పుడు ఈ రాజకీయాల సంగతి పక్కన పెట్టండి, ముందు వాళ్ళకి చేయాల్సిన సాయం కానీ వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కానీ ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూడకుండా ఊరికి ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు సార్ మీడియాల ముందుకు వచ్చి, అంటే ఎక్కడికి వెళ్ళిన విలేకరుల దగ్గరకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు, మాకు నీళ్ళు ఇవ్వట్లేదు, పులిహోర ప్యాకెట్లు ఎక్కడో బురదలో పాడేస్తున్నారు, మేము వాటిని ఎలా తినాలి? ఇప్పుడు వరకు ఇక్కడికి మాకు సంబంధించిన అంటే ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేనో విఆర్ఓనో ఎవరు, అంటే ఈ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరూ రావట్లేదు. ఎందుకు మాకు సందుల్లోకి రావట్లేదు? మాకు గడపకి వచ్చి ఓట్లు అడిగినప్పుడు గడపకి వచ్చి మాకు ఫుడ్డో లేకపోతే పాలో ఏవి ఇవ్వాలి కదా, మాకు ఎందుకు ఆ సర్వీస్ చేయట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అంటే మెయిన్ రోడ్లో సర్వీస్ వస్తున్నారు, సందుల్లో వదిలేశారని. ఇక్కడ నాకు ఒక అంశం గుర్తొచ్చింది. వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రతి 50 ఏళ్ళకి ఒకరిని చెప్పినట్లుగా ఇక్కడ ఒక సిస్టమ్ ప్రకారము ఇదిగో ఇల్లు ఉన్నాయి, ఇక్కడ ఇది ఉంటాయి, దాని ప్రకారం ఆ ఇంటికి అంతా సర్వీస్ ఇవ్వండి, పొద్దున్నో సాయంత్రమో అంటే 2 పూటలు 3 పూటలు ఎంత అవసరమైతే అంత, దాని ప్రకారం పంపిస్తే అది కొద్దిగా ఈజీ అయ్యేది కదా. ఎందుకని కొంతమందికి అందకుండా ఇచ్చిన వాళ్ళకి ఇస్తూ, అంటే అందనట్లు ఉండిపోతున్నారు, అందిన వాళ్ళు మళ్ళీ తీసుకుంటున్నారు అన్నట్లుంది. అంటే ఇట్లా పెద్ద విపత్తు కనిపించినప్పుడు ఏం జరుగుతుందంటే అధికారులు సహజంగానే వాళ్ళు పని చేయడానికి ఇష్టపడరు. ఇదేమంటే హైరార్కీ ఉంటుంది, వాడి మీద వీడి మీద వాడి మీద వీడు దోసేసుకుంటారు. బాగా పనిచేసేది ఎవరంటే ఎక్కువ శాతము పోలీసు వాళ్ళు, పైరు సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది వీళ్ళు ఉంటారే. వీళ్ళు చాలా నిజాయితీగా మనకు కనిపిస్తూ ఉంటారు పనిచేసేది. మిగతా వాళ్ళంతా కూడా సమన్వయ లోపంతో ఒకడి మీద నిందలేస్తూ ఉంటారు. మీరు చెప్పినట్టు వాలంటరీ వ్యవస్థ అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు కేవలం అదేదో జగన్ పెట్టిన వ్యవస్థ, జగన్ అనుకూల వ్యవస్థ అని ఆయనే చెప్పాడు కదా 10,000 ఇస్తానని. అనవసరమైన ఈ వదంతులు లేక ఆయన అనవసరమైన అభిప్రాయాలను ఏర్పరచుకొని దాన్ని నాశనం చేశాడు. వాలంటరీ వ్యవస్థని వాళ్ళు ఒక రకంగా పని లేనట్టుగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు కనుక వాళ్ళ వ్యవస్థను అంత సక్రమంగా వాడుకొని ఉంటే ప్రతి 50 ఇళ్ళు ఆయనకు తెలుసు. ఒక వాలంటీర్ ఉన్నాడు అనుకోండి, అతని పరిధిలో ఉన్న 50 ఇళ్లలో ఎవరు ముసలి వాళ్ళు ఉన్నారు, ఎవరు చిన్న పిల్లలు ఉన్నారు, ఎవరు గర్భిణీలు ఉన్నారు, ఎవరికి ఏ ఇబ్బంది ఉంది అనేది 50 కుటుంబాలను గుర్తుపెట్టుకోవడం ఏం పెద్ద కష్టమేం కాదు కదా. అదేం దానికి ఏం పెద్ద శక్తి ఎక్కడ, 5 ఏళ్ళు అలవాటైంది కదా. మరి కాబట్టి అతను చాలా సులభంగా వీళ్ళింట్లో ప్రాబ్లం ఉంది, వీళ్ళింట్లో ఇలా ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళు పూటకు గతి లేని వాళ్ళు, వీళ్ళు పేదలు అనే ఈ డేటా అంతా ఉన్నప్పుడు అతని దగ్గర ఆ వాలంటీర్ వ్యవస్థను కనుక ఇక్కడ సక్రమంగా వాడుకొని ఉంటే ఇంత జరిగేది కాదు. ఎందుకంటే ఎక్కడ వీళ్ళు ఇప్పుడు హెలికాప్టర్ నుంచి డ్రాప్ చేస్తారు, ప్యాకెట్ల కింద పడి పగిలిపోతూ ఉంటాయి, ఇవన్నీ అందరికీ అందదు, ఒకడే అన్ని ప్యాకెట్లు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇలా చాలా మ్యాన్ మేడ్ మిస్టేక్స్ చాలా జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు ఏమిటంటే అందరికీ అన్నీ అందనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరి మీద వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తారు, ప్రభుత్వాన్ని తిడతారు. అవును, ఓట్ల కోసం మీరు ఈదుకుంటేనే వస్తారు కదా. ఒకవేళ ఎన్నికల సమయంలో వరద వచ్చింది అనుకోండి, మీరు వరదల్లో ఈదుకుంటైనా వచ్చి మా ఓటు అడిగి మాకు సాయం చేసిపోతారు కదా. అంటే మీ అవసరం ఉన్నప్పుడు మా కోసం ఎంత కష్టమైనా తీసుకుంటారు, మా అవసరం ఉన్నప్పుడు మీరు మా దరిదాపులకు కూడా రారు అనేదే కదా వాళ్ళ విమర్శ. ఇప్పుడు మరి మీరు ఎక్కడ చేస్తున్నారు? మేము చేస్తున్నాం, అది చేస్తున్నాం, అద్భుతాలు చేస్తున్నాం అంటున్నారు. ఎక్కడ అద్భుతాలు చేస్తున్నారు కానీ చాలామందికి చాలా సాయం అందడం లేదు. అది అంత ఈజీనా అంతమందికి అందించడం అంటే అంత ఈజీ ఏం కాదు. మన మురికి ప్రభుత్వాన్ని నిందించడం కాదు, కానీ ప్రభుత్వము కూడా అనేక మందితో కలిసి పనిచేయాలి కదా. వాళ్ళకేం 1000 చేతులు 1000 కాళ్ళు ఉండవు కదా. మరి ఏం చేస్తారంటే సమన్వయ లోపంతో ఏం చేస్తారంటే అన్నీ తప్పులు చేస్తారు. నిజానికి అందాల్సిన సాయం ప్రజలకి చాలామందికి అందకుండా
అనేక మంది ఆకలితో చచ్చిపోయేవాళ్ళు లేదా రోగాల బారిన చచ్చిపోయేవాళ్ళు, ఇంకా మరణాలు పెరుగుతాయి. మరణాలు ఆపడం అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే వీళ్ళు విపరీతమైన శ్రద్ధ తీసుకుంటే తప్ప ఇన్ని లక్షల మందిని ఆ బురదలో నుంచి బయటికి తీసుకురాలేరు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వస్తువులన్నీ పోయాయి, వాళ్ళు నిరాశ్రయులు అయిపోయినారు, వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియదు. ఇది చాలా పెద్ద విపత్తు. చూస్తే కంటికి పైకి కనిపించినంత చిన్నదేం కాదు ఇది, చాలా పెద్ద విపత్తే వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారు, రేపు విరాళాలు సేకరిస్తారు, రకరకాల మంది రకరకాల రూపాల్లో డబ్బులన్నీ సేకరించి తినేవాళ్ళు తినేస్తారు, ఖర్చు పెట్టేవాళ్ళు ఖర్చు పెడతారు, దాంట్లో సగం ఖర్చు పెట్టి సగం తినేస్తారు. ఈ గోల ఎక్కువైపోతుంది చూడండి. ఇంకా ముందు ముందు వీళ్ళ పేరుతో, వరద బాధితుల పేరుతో విపరీతమైన దుర్వినియోగం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఆయన చేయాల్సింది ఏమిటంటే దుర్వినియోగాన్ని అరికట్టడము, బాధితులు ఎవరైతే నిజమైన బాధితులో వాళ్ళకి చేరాల్సిన సాయం చేరడం. సరే, ఈ విమర్శలు ఈ గోలలు ఎప్పుడూ ఉంటాయి, దానికి మళ్ళీ సమాధానాలు చెప్పుకోవచ్చు. బుడమేరు నదిన పంట కాలువ అనే దానికి మళ్ళీ సమాధానం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏముంది దానికి, అదేం అవసరం కూడా లేదు. జగన్ గారైనా ఆలోచించాల్సింది ఏమిటంటే తన పార్టీ యంత్రాంగాన్ని అంతా సమాయత్తం చేసి, ఒక వైసీపీ పార్టీ నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ, తెలుగుదేశానికి గట్టి ప్రతిపక్షంగా ఉన్న పార్టీ, రేపొద్దున ఎన్నికల్లో అధికారం కోరుకునే పార్టీ, 4 ఏళ్ళు కావచ్చు 5 ఏళ్ళు కావచ్చు, ప్రజల తరఫున ప్రజల కోసము ఏం చేయాలి, ప్రభుత్వాన్ని నిందించడము, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అమరావతి ఇంకోటి అనేది కాకుండా వీళ్ళు ప్రజల కోసం ఏం చేయాలి. ఇంత యంత్రాంగం ఉంది కదా, వీళ్ళేం తక్కువ కాదు కదా. వీళ్ళకి వందల్లో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు కదా, అంత డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, యంత్రాంగం ఉంది, కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు కదా. వీళ్ళు స్వచ్ఛందంగా ప్రభుత్వంతో, అవును ప్రభుత్వం చేయలేకపోయింది, మీరు చేయండి. ప్రభుత్వం ఆడబోయి భోజనం ఇవ్వలేదు, ఈడబోయి నీళ్ళు లేదు, ఆడబోయి పాల ప్యాకెట్లు లేదు అని మీరు తిట్టే బదులు మీ మనుషులు పంపండి, ఒక 50 మందిని పంపి అని ఏర్పాటు చేయండి. ఎవరు వద్దన్నారు, ఎవరన్నా వద్దన్నారా? అది మీకే మంచి పేరు వస్తుంది కదా. అవునబ్బా వాళ్ళు చేయలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు చేశారు అని మంచి పేరు మీకే వస్తుంది. ముందు ప్రజలకు ఏం చేయాలనేది చూడండి, మళ్ళీ తిట్లు తర్వాత తిట్టుకోవచ్చు. రైట్ సార్. అయితే ఇక్కడ మెయిన్ అపవాదం ఏంటంటే ఆ వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తడం వల్లే ఇది జరిగింది. అది ఎందుకు చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవడానికి కోసం అని అన్నారు. ఆ నిందనైతే ఆయన అంటే అధికారులు లేకపోతే ఎవరు దాని అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఇది అనే ఒక క్లారిటీ ఇస్తే ఇన్ని గందరగోళాలు లేకుండా ఉండేవి. అది మనలో మనము లేకపోతే ఎవరికి వాళ్ళు నిందలేసుకోవడానికి కాదని చెప్పుకోవడానికి సరిపోతుంది. ఎవరి అపోహలు వాళ్ళు ఉంటాయి. ప్రభుత్వం ఏమని క్లారిటీ ఇస్తుంది? ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ మీరు చెప్పేదంతా అబద్ధాలు, అమరావతి ఏమీ కాలేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు, బ్రహ్మాండంగా ఉంది అని అనేకదా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడితే ఆలోచించాల్సింది ఏమిటంటే రేపు వేల కోట్ల రూపాయల ఖర్చుతో అమరావతి నిర్మాణం మీరు చేపట్టబోతున్నారు. కానీ అది వర్షం వస్తే చాలు చుట్టూ చెరువులు, మడుగులు, నీళ్లు తయారవుతుంది. మీరు హైకోర్టుకు సెలవులు ఇచ్చారు కదా, మరి హైకోర్టుకి ఎందుకు సెలవులు ఇచ్చారు? నీళ్ళే రాలేదు, మీరు హైకోర్టుకి ఎందుకు సెలవులు ఇచ్చారు? ఊరికే లేదు కదా, పబ్లిక్ హాలిడే కాదు కదా సెలవు ఇచ్చేదానికి. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఆ ముంపు ప్రాంతంలో ఒక మహానగరాన్ని నిర్మించేటప్పుడు మీరు ఏమాత్రం అంటే జాగ్రత్తలు అంటే దాన్ని అది ఏమి భవిష్యత్తులో ఏమి ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలు కాకుండా, ప్రజలకు ఏమీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మీరు ఏం చేయగలుగుతారనేది ఆలోచించండి. ఇప్పుడు అమరావతి నుంచి వెనక్కి పోలేరు. అమరావతి మీద రేపు 1000 కోట్ల పెట్టుబడి మీరు పెట్టాల్సిందే, పెట్టడానికి సిద్ధపడ్డారు. ఒకవైపు ఏమో ప్రతిపక్షాలు కావచ్చు, నిపుణులు కావచ్చు, నీటి రంగ నిపుణులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అదేమంత సేఫ్ కాదు, జాగ్రత్త, అది విపరీతమైన నీళ్ళు వచ్చే ప్రాంతము అని అంటున్నారు. నీళ్ళు వచ్చే ప్రాంతం అని ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా అది అందరికీ అర్థమవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమంటే తాను నిర్మించబోయే మహానగరానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అది భవిష్యత్తులో సేఫ్గా ఉంటుంది. వానలు, తుఫాన్లు ఇవన్నీ రాకుండా ఏమి ఉండవు కదా. మీరు కృష్ణానది పక్కనే కదా ఉన్నారు, మీకు రాకుండా ఎట్లుంటుంది, ముప్పు లేకుండా ఎట్లుంటుంది మీకు? సో శాశ్వత పరిష్కారము అంటే అక్కడ రిటైనింగ్ వాల్స్ కట్టడం, లేకపోతే కొల్లేరు ప్రాజెక్ట్ ఏదో ఉంది, అది కంప్లీట్ అయితే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు, తర్వాత ఇంకా దాన్ని ఎవరు పూర్తి చేయలేదు అని, అది చేస్తే కూడా ఈ సమస్య తగ్గుతుందని ఎవరు చెప్తే విన్నా. మరి అంటే శాశ్వత పరిష్కారం అయితే కావాల్సిందే కదా ఎప్పటికైనా, అది అమరావతి కోసమనే కాదు విజయవాడ వాసుల కోసమైనా కావాలి. కాబట్టి ఆ శాశ్వత పరిష్కారాలు ఏవో మరి తర్వాత అయినా చేస్తారేమో చూడాలి. మన ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఏ సమస్యను శాశ్వతంగా పరిష్కరించవు. ప్రజలకు ఎప్పుడూ అదొక సమస్యగా ఉంటేనే వీళ్ళకి రాజకీయ నాయకులుగా వీళ్ళకి గుర్తింపు ఉంటుంది అనే ఒక విచిత్రమైన రాజకీయం మన చుట్టూ నడుస్తూ ఉంది. కాబట్టి వీళ్ళు ఏది శాశ్వత పరిష్కారం అని సులభంగా కల్పించరు. చంద్రబాబు నాయుడు గారా జగన్ గారు అనేది కాదు అక్కడ. ఇన్నేళ్లలో ఎన్నిసార్లు వరదలు వచ్చాయి, ఇన్నిసార్లు వచ్చాయి, ఇప్పటికీ ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. ఇప్పటికీ అనేక మంది నిరాశ్రయులు, లక్షలాది మంది నిరాశ్రయులు అవుతున్నారు. అంటే మనం యంత్రాంగం మనం ఏమీ చేశాం? మన స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళైంది?
మన రాష్ట్రం ఏర్పడి, అంటే నేను చెప్పేది విభజిత రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఉమ్మడిలో ఉన్నప్పుడు చాలా ఏళ్ళైంది కదా మనం ఏర్పడి. మరి ఏం చేశారు ఇన్నాళ్ళు మీరంతా? ఎంతో కాలం నుంచి అధికారంలో ఉన్నారు కదా, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ, ఎవరైనా కానీ. మీరు శాశ్వత పరిష్కారాలు తీసుకుని ఎందుకు ఆలోచించరు? ఊరికే వస్తే సాయం చేస్తాం, వస్తే నష్టపరిహారం ఇస్తాం, చచ్చిపోతే నష్టపరిహారం ఇస్తామని, చచ్చిపోతే నష్టపరిహారం ఇస్తారు. సరే, ఆ కుటుంబానికి పెద్దను ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మీరు తెచ్చివ్వలేరు కదా. అంతే కదా, నష్టం మీ ప్రాణాలే కాదు కదా, మీ ప్రాణాలకు మీరు ఎంత విలువించుకుంటారు, మీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, మీ 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 మీకు సంబంధించి ఒక మంత్రో ఒక ఎమ్మెల్యేనో నీళ్ళలో కొట్టుకొని పోతే ఎంత పెద్ద వార్తగా అవుతుంది అది. మరి ఇంతమంది నీళ్ళలో కొట్టుకొని చచ్చిపోయారే, మళ్ళీ అది వార్త కదా మీకు. రైట్ సార్. ఏం మరి ఈ ముందు ముందు ఏ జాగ్రత్తలు పాటిస్తారో, ప్రివెంటివ్ మెథడ్స్ ఏవి తీసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.